సో చూడండి, నేను మొన్న మీకు ఇచ్చినటువంటి ఆ ప్రశ్న టైము నేను ఇక్కడ రాయలేదు, ఎందుకంటే అది నాకు గుర్తుకు లేదు. జస్ట్ గ్రహస్థితి ఒకటి గుర్తుంది, డిగ్రీస్ కూడా గుర్తుకు లేవు. సో మీ అందరికి నేను ఆల్రెడీ ఆ ప్రశ్న టైం పెట్టాను కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకొని వేయొచ్చు. అండ్ మనందరికి కూడా తెలుసు, ఎవరైతే మన దగ్గరికి వచ్చి వారి నోటి నుండి ఎప్పుడైతే ఏదైతే వస్తుందో మనము ఆ టైంని, ఆ డేట్, ఆ మంత్, ఆ ఇయర్ అండ్ అప్పటి టైము, మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్, దానిని బేస్ చేసుకొని చక్రం వేసుకుంటాము. సో నేను మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏమని, ఇది వాళ్ళు బంగారం పోయింది, ఓకే, దొరుకుతుందా దొరకదా అని పక్కన పెడితే వాళ్ళ నోటి నుండి వచ్చింది మా ఇంట్లో ఆ వస్తువు కనబడట్లేదు, ఓకే అనేసి. సో మరి వాళ్ళు నన్ను అడిగిన ఆ ఎగ్జాక్ట్ టైం ని, నేను కూర్చున్న టైం ని కూడా నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. సో దీని గురించినటువంటిది మన వాళ్ళందరూ చాలా చక్కగా అనాలిసిస్ చేశారు, అది చాలా మంచిదే. అండ్ ప్రశ్న జాతకంలో కూడా మనం ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాము అంటే, చాలా చాలా పర్ఫెక్ట్ అని నేను చెప్పను, సారీ, ఎందుకంటే అంత పర్ఫెక్షన్ అంత ఈజీగా రాదండి, ఓకే. సో ఆ పర్ఫెక్షన్ రావాలి అంటే మన బుద్ధి, మన శక్తి, మన జ్ఞానము, వీటన్నింటితో పాటు మనకి గాడ్ ఆర్ గాడెస్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ టైంకు మనకు ఒక్కోసారి మనము అనింది జరగడానికి కూడా సో వారి బ్లెస్సింగ్స్. అందుకే ఒక ఆస్ట్రాలజర్ కి ఉండాల్సిన దానిలో మనము ఎంతైతే దాని గురించి తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయడం ఫస్ట్ మానవ ధర్మం, ఓకే. ప్రతి విషయంలో కూడా మనము చేసేది ఫస్ట్, తర్వాత దైవం యొక్క బ్లెస్సింగ్స్ అని చెప్పిన మిగిలిన విషయాలన్నింటికంటే కూడా మన జ్యోతిష్యం అనేది ఇంకా చాలా డిఫరెంట్. మిగిలినవన్నీ కేవలం బ్రతకడానికి, ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడానికి ఉపయోగపడితే, ఇది జీవిత కాలానికి సంబంధించింది, ఒక జీవితం అనే దాన్నే సూచించేది. కాబట్టి ఇంకా దీనిలో ఆ ఉపాసన అవ్వచ్చు లేదా ఆ గాడ్ బ్లెస్సింగ్స్ అవ్వచ్చు, అవి మనకు ఉండాలి. అందుకే మనకి చెప్తారు, మనకి సప్రమాణ జ్యోతిష్కారంలో గురువు గారు చాలా చక్కగా వివరించారు పంచమ స్థానం యొక్క గొప్పతనం. అందుకే పంచమం అనేది మన ఆలోచన, మన బుద్ధి, మన జ్ఞానము, ఒక దానిని లోతుగా పరిశీలించే అది. దీనిని బేస్ చేసుకొని మనము ఎంత జ్ఞానంగా ఆలోచిస్తాము, ఒక దాని విషయంగా ఎంత లోతుగా ఆలోచిస్తాము అనేది కేవలం పంచమం వరకే ఉన్న ఆ ఆలోచన. అరే అసలు నా మైండ్ లో చాలా అనుకోకుండా స్ట్రక్ అయిపోయింది, సారీ స్ట్రైక్ అయింది అది, ఓకే. అసలు అది అప్పటికప్పుడు ఎవరో చెప్పినట్టుగా ఆలోచన వచ్చింది, నేను దాన్ని పట్టుకొని వెళ్ళాను, లైఫ్ లో చాలా సక్సెస్ అయ్యాను అని చెప్తారు. అందుకే చెప్పారు లగ్న, ఇప్పుడు పంచమం శుభస్థం చెందడం అంటే ఏంటండి, మనకి లగ్నాధిపతి పంచమంలో ఉన్నా చూసినా, పంచమాధిపతి పంచమంలో ఉన్నా చూసినా, నవమాధిపతి పంచమంలో ఉన్నా చూసినా, ఈ మూడు కాంబినేషన్ మనకి ఆల్రెడీ తెలుసు. 1, 5, 9 లో 1 కన్నా 5 గొప్పది, 5 కన్నా 9 గొప్పది. అందుకే నవమాధిపతి పంచమంలో ఉన్న, నవమాధిపతి పంచమాన్ని చూసిన, నవమాధిపతి పంచమాధిపతి కలిసి ఉన్న, పంచమం బాగున్నా ఏంటి, దైవము, అదృష్టము, ఆ సంకల్ప శక్తి అనేది మన ఆలోచనల్లో ఉంది. సో ఇలాంటి చాలా కాంబినేషన్స్ కలిసినప్పుడే మనము ఎక్కడ ఎంత నేర్చుకొని ఎంత తపస్సు చేసినా కూడా మన జాతకం ఎంత ప్రామిస్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనము ఎంత అక్యురేట్ ఇవ్వగలుగుతాము ప్రశ్నలో అనేది అర్థమవుతుంది. జాతకంలో అక్యురసీ ఇవ్వడానికి, ప్రశ్నలో అక్యురసీ ఇవ్వడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటది అండి. జాతకాన్ని 2 నెలల్లో నేర్చుకున్న ప్రశ్నని మాత్రము చాలా చాలా దీన్ని మనము ఏదైనా కూడా దానిలోకి ఇంకా లోతుగా వెళ్తే మాత్రమే అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటివి ఎక్కడ మీరు వదిలిపెట్టకుండా చూడాలి అనేసి నేను కూడా దీన్ని మీకు వెంటనే షేర్ చేశాను. సో ఇప్పుడు మీకు అర్థమైన పాయింట్ ఏంది, ఎంత చదివాము, ఎంత నేర్చుకున్నాము, మనకి ఎంత మంచి టీచర్స్ దొరికారు, ఎంత మంచి పుస్తకాలు దొరికాయి అనే దానికంటే, ఎస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంటే, వీటితో పాటుగా మనము దానిని తెలుసుకోవడానికి ఎంత డీప్ గా, ఎంత ఆసక్తిగా, ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఆతురతతో మన లైఫ్ అంటే మన జీవితం మీద ఉండే ప్రేమ కంటే దీని మీద ఉండే ప్రేమ ఎక్కువ అవ్వడం నెంబర్ 1. నెక్స్ట్ అది కూడా జరిగింది, దాని తర్వాత ఆల్రెడీ మన జాతకం కూడా ప్రామిస్ చేసింది అన్నప్పుడు, సో అది ఆల్రెడీ రిజల్ట్ వస్తూనే ఉంటది.
సో ఇంకా జాతకం ప్రామిస్ చేయకపోతే ఇవేవి చెయ్యవా అనేసి సైలెంట్ గా ఉండడం కాదండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి. వాళ్ళకి ఒకసారి తెలిస్తే వస్తే మనం ఇంకో 4-5 సార్లు ఎక్కువ చెయ్యాలి అనేది అక్కడ ఇండికేషన్. ఓకే. సో నేను ఇప్పటిదాకా చెప్పింది జస్ట్ దాని గురించి. మరి కమింగ్ టు ద పాయింట్, ఈ ప్రశ్నలోకి వద్దాము. సో దీనిలోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సుష్మా గారు చాలా చక్కగా చెప్పారు. ఏంటి అంచనా వేసుకోవడానికి, ప్రశ్న చూడడానికి, ఒక్కోసారి టెస్ట్ చేయడానికి వస్తారు సంథింగ్ అనేసి. ఎస్, అది కూడా చాలా కరెక్ట్ అండి. సో మన చుట్టూ ఉండే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మన మీద నమ్మకము గాని లేదు అంటే మనల్ని ఏదైనా నెగటివ్ చేయడానికి అవ్వచ్చు, ఎనీథింగ్. మరి మనసులో ఏది ఉందో, మనగాచారం బాలేదా, వాళ్ళది లేకనో ఏదో ఒక దాని విషయంగా అలా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఫస్ట్ ఈ ప్రశ్న చూడాలి అంటే మన మనసులో మెదిలే దానిని మనము కట్ చేయాలి కదా. మరి వాళ్ళు అడిగింది నిజమా కాదా అనేది మనకి ముందు తెలిస్తేనే కదా మనం అందులో ఇంకా డీప్ గా వెళ్ళి ఎస్ అమ్మా పోయింది సంథింగ్ దాని గురించి ఎలా ఎలా అనే తర్వాత. అసలు వాళ్ళు నిజంగా మనల్ని టెస్ట్ చేయడానికి వస్తే మనం ఫస్టే ఆ టెస్ట్ చేశారా లేదా అనేది మనకి తెలియకపోతే మనం లోపలికి వెళ్ళి ఒక గంట టైం ఇచ్చి ఎంత చూసినా ఏం లాభం కాదు కదా. సో మరి ఆ పాయింట్ ని కనుక్కోవడం ఎలా, ఇది ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్. చూడండి, సింపుల్ లాజిక్. మీరు ఏదో టైం పాస్ గా కూర్చున్నారు, వాళ్ళు వచ్చి కూర్చున్నారు కాదు. వాళ్ళ ప్రతి కదలికని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ నోటి నుండి వచ్చే పదాలని అబ్జర్వ్ చేయాలి. ఓకే, వాళ్ళు టెస్ట్ చేయడానికి వచ్చినా, నిజంగా వచ్చినా, వాళ్ళ మనసులో ఏవో ఏవో మాట్లాడుకుందామని వచ్చినా, మన ముందు కూర్చునేసరికి మాత్రము అక్యురేట్ గా ఖచ్చితంగా సంథింగ్ వాళ్ళ నోట్లో నుండి వచ్చేటువంటి ఆ మాటలతోనే మనము దాని నుండి విశ్లేషించడానికి రెడీగా ఉండాలి. ఇది ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్ ముందు నేర్చుకోవాలి. ఓకే, సో వాళ్ళు మా ఇంట్లో బంగారం కనబడుట లేదు, వాళ్ళు అడిగిన క్వశ్చన్. మరి వాళ్ళు అడిగింది నిజమా అబద్ధమా? కమ్ టు ద పాయింట్. జాతక చక్రం వేశాను, మనందరికీ తెలుసు ఇల్లు అనేది ఏంటండి 4వ స్థానము. ఇల్లు 4వ స్థానమే, ఇంట్లోని వస్తువులు 4లోనే ఉంటాయి. ఓకే, అందున ధనము, బంగారము గురువుది. సో ఈ 3 పాయింట్లు ఎనఫ్. మనం అప్పుడు వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఈ 3 పాయింట్లను గట్టిగా పట్టుకున్నాము. సో ఇక్కడ ఏం జరిగింది, గురువు 12లో ఉంటూ మంచిగా 6 డిగ్రీలో 5 డిగ్రీలో అనుకుంటా. సో ఉంటూ 5వ దృష్టితో 4ని చూస్తున్నాడు. మీ అందరికీ తెలుసు మిథున లగ్నానికి పాపి. నెంబర్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చంద్రుడు మిథున లగ్నానికి ద్వితీయాధిపతి పాపి 4ని చూస్తున్నాడు. ఓకే, 4వ అధిపతితో ఎవరితో కలిసి ఉన్నారు, ఇదంతా కూడా ఎప్పుడు మనం ఇంకా డెప్త్ అనాలిసిస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. బట్ మనం ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు వచ్చింది మనల్ని టెస్ట్ చేయడానికా నిజమా అనే సందిగ్ధత లేకుండా వీళ్ళకి మనం టైం ఇచ్చి డీప్ గా వెళ్దామా, వీళ్ళని ఇక్కడనే స్కిప్ కొడదామా? ఓకే, స్కిప్ కొడదామంటే నేను చూడని పోర్రి మీరు అనేసి అంటే మనం ఆస్ట్రాలజర్ ఎలా అవుతాము? కాదు కదా. సో లేదండి, మీ దానిలో పోలేదు వాస్తవానికి. ఓకే, మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఆ వస్తువు కనబడట్లేదని ఎవరైతే మనల్ని ఒక పృచ్ఛకుడు, ఒక పృచ్ఛకురాలు అడిగారో ఆమెకి లేదా అతనికి నిజంగా ఆ వస్తువు కనబడలేదా కనబడిందా మనం ఇక్కడ నుండే చెప్పేయచ్చు. 4వ స్థానం బ్రహ్మాండంగా ఉంది. ఎస్, ఖచ్చితంగా ఆమెకి ఆమె ఇంట్లోనే వస్తువు ఉంది అని కాదు, కేవలం అక్కడ ఆమెకి తెలుసు, ఆమెకి కనబడింది, ఆమె అడిగిన డౌటే రాంగ్. ఓకే, ఇక్కడ కనబడుట లేదు కాబట్టి ఆల్రెడీ 4వ స్థానాన్ని 2 పాపగ్రహాలు చూస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ 4వ భావము అనేది మైనస్ లోకి వెళ్ళింది. ఆమె అన్నట్టుగా 4వ స్థానము అంటే ఇంట్లో వస్తువు కనబడుట లేదు, ఆ పృచ్ఛకుడు లేదా పృచ్ఛకురాలు అడిగింది వాస్తవమే, నమ్మొచ్చు. వాళ్ళు క్వశ్చన్ అడిగారు, అందులో కూడా చూడండి ఆవిడతో పాటు వచ్చిన వాళ్ళకి ఆ విషయం తెలుసా తెలియదా పక్కన పెడదాం. మనం ఇంకా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ని, ఆవిడతో ఉన్న వాళ్ళని అవన్నీ పక్కన పెట్టి మనల్ని ఎవరైతే అడిగారో ఆ పృచ్ఛకుడు ఆర్ పృచ్ఛకురాలు వాళ్ళే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వారే అడిగారు, వారి మనసులో ఏ ఏ బాధలు ఉన్నాయి అండ్ వారు ఎలా ఫీల్ అవుతున్నారు మరి ఏంటి అనేది మనం వాళ్ళకే అనాలిసిస్ చేసి చెప్పాలి. అంతేగాని పక్కన వీళ్ళు వచ్చారు వాళ్ళ గురించి అనేది మాత్రం చూడొద్దు.
ఈమె మనసులో ఉండే ఆ సందేహం ఎంతవరకు వాస్తవం? ఎస్, ఇక్కడ వాస్తవం. ఏంటి? ఆ వస్తువు కనబడుట లేదు అనేది వాస్తవం. అందున మనకింకా గురువు కూడా అయ్యాడు కాబట్టి ఐదర్ ధనమో బంగారమో, ఇంట్లో ధనమో లేదా బంగారమో పోయింది, అది కనబడుట లేదు అనేసి రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు మనల్ని మంచిగానే అడిగారు, మనం ప్రొసీడ్ అవ్వచ్చు అని ఫస్ట్ పాయింట్ మనకు అర్థమైందమ్మా. ఇక్కడికి అయిపోయింది. మరి ఇప్పుడు వాస్తవానికి ఈ హౌస్ లో ఎవరైనా బయటి నుండి దొంగలించారా? ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు చూడండి, వస్తువు పోతది అంటే దానికి ఏమైనా కాళ్ళు ఉన్నాయా? అది ఒకటే పోదు కదా, దానిని ఎవరో తీయాలి. ఎవరు తీస్తారు? ఐదరు ఇంట్లో వాళ్ళైనా బయటి వాళ్ళు. బయటి వాళ్ళు అంటేనే ఏమన్నట్టు? బయటి వాళ్ళు తీశారు అంటేనే వాళ్ళని దొంగలు అంటాము. మన ఇంటి పక్క వాళ్ళ, ఇంటి ముందు వాళ్ళ, ఇంటి ఎదురు వాళ్ళ, ఎవరైనా మంచిదే. ఇంట్లో వాళ్ళు కాకుండా బయటి వాళ్ళు తీశారంటేనే దొంగ అని అర్థం. ఇంట్లో వాళ్ళైతే ఐదర్ మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఇక్కడ ఏమి వస్తాయో భావాలు ఇది. కానీ ఈ విషయం ఈ పృచ్ఛకులకు తెలుసా అంటే తెలీదు. వాళ్ళకి ఏంది? వాళ్ళ మనసులో బాధ, ఆవేదన నిజంగానే ఉంది. వాళ్ళకి కనబడట లేదు, వాళ్ళు ఎక్కడో పోయింది, బట్ ఎవరు తీసారో తెలియదు. అసలు అది నాకు దక్కుతుందా దక్కదా అనేటువంటి ఆందోళననే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనం పాయింట్కి వస్తే, మరి నిజంగా ఇది బయటి వాళ్ళు దొంగిలించారా అనేది ఎలా చూడాలి?